విని గోరింటాకు పెడతారా? పెట్టు. వచ్చి పెడతారా? అమ్మా, ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనక ఏమైనా కథ ఉందా? ఉంది. నీకు గోరింటాకు అంటే ఇష్టం కదా? ఇష్టం. ఇష్టం అన్నప్పుడు ఎందుకు ఇష్టం? ఎర్రగా పండుద్ది కాబట్టి. ఎర్రగా అవుతుందా? నీకు ఇష్టమా? సరే, ఎలా ఎర్రగా అవుతుంది దీనికి ఉన్న స్టోరీ నీకు అర్థమయ్యేలా చిన్నగా చెప్తా షార్ట్ కట్లో, సరేనా? విను. తాను చేత అనగనగా ఒక ఊర్లో గౌరీదేవి అని ఒక అమ్మవారు ఉంటుంది. అమ్మవారు నీలాగే చిన్న పిల్ల అనమాట. అంటే నీ ఎంత కాదు, కొంచెం పెద్దగా ఉంటుంది. తను తన ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉంటుంది. సడన్గా తను రజస్వల అవుతుంది. రజస్వల అయినప్పుడు తన దగ్గర నుంచి 1 డ్రాప్ బ్లడ్ పైనుంచి కిందకి నేలం తాకుతుంది. ఆ నేలం తాకిన ప్లేస్లో ఒక చెట్టు వస్తుంది అనమాట. ఆ చెట్టుని చూసి గౌరీదేవి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టెన్షన్ పడిపోయి వాళ్ళ డాడీకి పోయి చెప్తారు. వాళ్ళ డాడీ ఎవరు? పర్వతరాజు. గౌరీదేవి వాళ్ళ డాడీ వచ్చేసి పర్వతరాజు అంటే ఎవరు చెప్పు? శివుడు కదా. గౌరీదేవి వాళ్ళ డాడీ పేరు పర్వతరాజు అనమాట. తను కింద పడిందని, తన బ్లడ్ పడిన ప్లేస్లో ఒక చెట్టు వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్తారు. వాళ్ళ డాడీ టెన్షన్ పడిపోయి వాళ్ళ మమ్మీ పేరు వచ్చి పార్వతీదేవి, శివుడి వైఫ్ పేరేంటి? పార్వతీదేవి, పర్వతరాజు ఇద్దరు కలిసి చెట్టు మొలిచిన ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న చిన్న చెట్టు పెద్దగా అయిపోతుంది. సడన్గా పెద్దగా అయిపోతే ఏంది అని వాళ్ళు టెన్షన్ పడిపోతారు. టెన్షన్ పడిపోయిన తర్వాత అప్పుడు ఆ చెట్టు ఏమంటుంది? పర్వతరాజు అని పార్వతీదేవిని కూడా అడుగుతుంది. పార్వతీదేవి, మీ ఇట్లా గౌరీదేవి వల్ల, రజస్వలం వల్ల నేను పుట్టాను, నా వల్ల లోకానికి ఉపయోగం ఉందా అని అడిగిద్ది. ఎవరు? చెట్టు అడుగుతుంది. చెట్టు పార్వతీదేవిని అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు గౌరీదేవి ఉంది కదా, ఆడుకుంటా వస్తుంది. సడన్గా నీలాగా చిందులు వేసుకుంటా ఉరుక్కుంటా వస్తుంది. ఉరుక్కుంటా వచ్చినప్పుడు పోయి ఆ చెట్టుకున్న ఆకుని కోస్తుంది అనమాట. కోసినప్పుడు తన చెయ్యి రెడ్గా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. నా చెయ్యి ఇప్పుడు ఎర్రగా అయిపోయింది కదా, ఇట్లా ఎర్రగా అయిపోతుంది అనమాట. ఎర్రగా అయిపోయిన తర్వాత పర్వతరాజు వాళ్ళ డాడీ ఏమైపోతారు? వాళ్ళ కూతురు చెయ్యి రెడ్గా అయిపోయింది కదా అని చెప్పేసి టెన్షన్ పడతారు అనమాట. ఏంది మా పాప చెయ్యి ఇలా రెడ్గా అయిపోయింది, ఏమన్నా అవుతుంది ఆ చేతికి అని చెప్పేసి భయపడతాడు అనమాట. అప్పుడు గౌరీదేవి ఏమని చెప్పిద్ది? గౌరీదేవి, నాన్నగారు నా చేతికి ఏమి అవ్వలేదు, నా చెయ్యి బాగానే ఉంది అని చెప్పిద్ది అనమాట. అప్పుడు తను ఆ రంగు చూసి ఇలా రెడ్గా అయిపోతుంది కదా, నాన్నగారు నా చెయ్యి చాలా ఎర్రగా పండింది, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పిద్ది అనమాట. అలా చెప్పినప్పుడు పర్వతరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది ఇది ఇలా రెడ్డిగా అయిపోయింది కదా, తను కూతురు చెయ్యి ఎందుకోసం ఇలా రెడ్డిగా అయిందని చెప్పేసి తను టెన్షన్ పడ్డాడు అనమాట. అని అప్పటి నుంచి లేడీస్కి, స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు అనేది ఉంటుందన్నమాట. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింటాకుని పెట్టుకుంటారు. నచ్చిందా కథ? నచ్చింది. సూపర్. అందుకే నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? రెడ్డిగా అయిపోతుందా? గోరింటాకు కూడా చెట్టులో ఉంచే కదా వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ నాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకుంటే ఎలా పండిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.